2021లో నేను నా ఫ్రెండ్ భరత్ గోవా పోదామని ఫిక్స్ అయ్యాం. అప్పుడప్పుడే కోవిడ్ నుండి అందరూ తేరుకుంటున్న సమయం అది. ఐవీఆర్ టెస్ట్ చేయించుకొని నేను నా ఫ్రెండ్ గుంతకల్లులో గోవాకి ట్రైన్ ఎక్కాం. ఇక ట్రైన్ జర్నీ అంటే మనకు తెలిసిందేగా, వెయిట్ చేసి చేసి విసుగు వచ్చేస్తుంది. దారిలో టన్నల్స్ దగ్గర చిన్న చిన్నగా వెళ్తున్న ట్రైన్, చుట్టూ కొండలు, బయట కురుస్తున్న చిరుజల్లులు. ఆ సమయంలో నేను నా ఫ్రెండ్ డోర్ దగ్గర నిల్చొని చాలా మెమొరబుల్ ఫొటోస్ దిగాం. మూవింగ్ ట్రైన్ నుంచే దూద్సాగర్ని వీక్షించాం. 10 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ట్రైన్ మడగావ్ అనే స్టేషన్ దగ్గర చాలాసేపు ఆగింది. నాది అప్పర్ బర్త్. చూసి చూసి విసిగెత్తికిపోయిన నేను, ఏంట్రా ఇది ఇంకా కదలడం లేదు అని లోయర్ బర్త్కి షిఫ్ట్ అయ్యి కిటికీలోంచి బయటకు చూశాను. కిటికీలో నుంచి నాకు కనబడిన అద్భుతం, అంతం కనబడిన మహాసంద్రం, ఆ సంద్రపు నడబొడ్డిన ఒక నావ. అది అలల తాకిడికై ఊగుతోందా లేక సంద్రమే దానిని జోల ఊపుతోందా అన్నట్లుగా ఉంది. గట్టుపైన చుట్టూ కొబ్బరి తోట, తోట నుండి సంద్రానికి ఒక తోవ, కనుచూపు మేర దాటి విస్తరించి ఉన్న సంద్రపు హవా. నా జీవితంలో మొదటిసారి సంద్రాన్ని చూసిన క్షణం అది. దాని తర్వాత నేను నా ఫ్రెండ్ వాస్కోడిగామాలో ట్రైన్ దిగాం.